దీపావళి నాటికి తులం బంగారం ధర 1.25 లక్షలు దాటుతుందా? భారతదేశంలో దీపావళి పెళ్లిల సీజన్ అంటే బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి లాభాల బుకింగ్ లేదా బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ప్రజలు తమ కొనుగోళ్లను తగ్గించుకుంటే మార్కెట్ అంచనాలు దెబ్బతింటాయి. ఎందుకంటే డిమాండ్ అంచనా కంటే ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీపావళి నాటికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1.25 లక్షలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే బంగారం ధరలు పెరగకుండా నిరోధించే కొన్ని అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1.11 లక్షలకు పైనే ఉంది. భవిష్యత్తులో బంగారం ధరలు పెరగకుండా ఏ అంశాలు నిరోధించవచ్చో అన్వేషిద్దాం. డాలర్ బలపడితే బంగారం పెరగదు. ఇప్పటివరకు డాలర్ స్వల్పంగా బలహీనపడింది. దీని ఫలితంగా బంగారం ధరలు పెరిగాయి. అయితే డాలర్ మళ్లీ బలపడితే బంగారం మెరుపు మసకబారవచ్చు. డాలర్ బలపడినప్పుడు విదేశీ పెట్టుబడిదారులు బంగారం నుండి డబ్బును ఉపసంహరించుకొని డాలర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. ఇది ప్రపంచ మార్కెట్లో బంగారం డిమాండ్ను తగ్గిస్తుంది. దీనివల్ల ధరలు తగ్గుతాయి. అమెరికా వడ్డీ రేట్లను తగ్గించకపోతే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని మార్కెట్ అంచనా వేస్తుంది. అయితే ఫెడ్ తన నిర్ణయాన్ని ఆలస్యం చేస్తే లేదా రేట్లను చాలా తక్కువగా తగ్గిస్తే బంగారం ధరలు ఎదురుదెబ్బ తగలవచ్చు. తక్కువ వడ్డీ రేట్లు అంటే బ్రాండ్లు లేదా పొదుపులపై పెట్టుబడిదారులకు తక్కువ రాబడి వస్తుంది. అయితే ఈ రేట్లు మారకపోతే బంగారం డిమాండ్ ఊహించిన విధంగా పెరగదు. భారతదేశంలో రూపాయి బలపడితే భారతదేశంలో బంగారం ధరలు ఎక్కువ రూపాయి స్థితిపై ఆధారపడి ఉంటాయి. డాలర్తో పోలిస్తే రూపాయి బలపడితే దిగుమతులు చౌకగా మారతాయి. బంగారం కూడా చౌకగా మారుతుంది. ప్రస్తుతం రూపాయి బలహీనంగా ఉంది. కానీ దీపావళి నాటికి రూపాయి మెరుగుపడితే బంగారం ధరలు అలాగే ఉండవచ్చు లేదా కొద్దిగా తగ్గవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గితే మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, గాజా, రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత ఉంది. ఈ పరిస్థితి బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా మారుస్తుంది. అయితే ఈ ఉద్రిక్తతలు తగ్గితే పెట్టుబడిదారులు ఇకపై అంత భయపడరు. ప్రజలు సురక్షితమైన స్వర్గధామ ఎంపికల నుండి వైదొలగడంతో బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. ఇది ధరల తగ్గుదలకు దారితీస్తుంది. డిమాండ్ పెద్దగా పెరగకపోతే భారతదేశంలో దీపావళి పెళ్లిళ్ల సీజన్ అంటే బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి లాభాల బుకింగ్ లేదా బడ్జెట్ తక్కువగా ఉండటం వల్ల ప్రజలు తమ కొనుగోళ్లను తగ్గించుకుంటే మార్కెట్ అంచనాలు దెబ్బతింటాయి. ఎందుకంటే డిమాండ్ అంచనా కంటే తక్కువగా ఉంటే సరఫరా పెరుగుతుంది. అలాగే ధరలు స్తబ్దుగా ఉండవచ్చు లేదా తగ్గవచ్చు.